ఛానల్ నేమ్ చేంజ్ చేద్దామని చూస్తున్నా. నేమ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసి పెట్టుకున్నవి. సో ఆ నేమ్స్ మీకు వీడియో పైన పెట్టేస్తా. హలో ఫ్రెండ్స్, కొత్త హెల్మెట్ అయితే తీసుకున్నా, స్టీల్ బర్డ్. సో ఈ హెల్మెట్ వచ్చేసి 1900 పడింది. మన యాక్షన్ కెమెరా అయితే ఇక్కడ మౌంట్ చేసిన. సో హెల్మెట్కి చూడండి. సో రేపు మార్నింగ్ అయితే సైక్లింగ్ దీనిపైన చూద్దాం, ఎట్లా వ్యూస్ వస్తాయి ఏంటి అనేది. సో మీకు కూడా చూపిస్తా. సో మౌంటింగ్ అయితే ఇట్లా చేసిన. సో స్టిక్కర్ ఆల్రెడీ మనకు మౌంట్స్ వచ్చినాయి కెమెరా తీసుకున్నప్పుడే వాడు అన్నీ చాలా మౌంట్స్ ఇచ్చిండు. సో జస్ట్ స్టిక్కర్ ఉన్నది, ఆ స్టిక్కర్ తీసేసి కెమెరా మౌంట్ చేసేసిన. సో స్టిక్కర్ అయితే గట్టిగానే ఉంది, చూడాలి ఎన్ని రోజులు అవుతుంది ఏంటి అనేది తెలీదు. యూజ్ అయ్యారు సైక్లింగ్కి, బట్ నేనేమనుకున్నాను 2-in-1 బైక్కి యూజ్ అవుతుంది ప్లస్ సైక్లింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా అని ఈ హెల్మెట్ అవి తీసుకున్నా. సో దీన్ని మనం సైక్లింగ్కి అండ్ మోటో బ్లాగ్స్కి కూడా యూజ్ చేద్దాం. ఎట్లా వస్తుందో ఏంటి అనేది ఇప్పటికైతే ఏం తెలీదు, రేపు మార్నింగ్ సైక్లింగ్ చేసినాకలా చూద్దాం. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇది వచ్చేసి హెల్మెట్ తీసుకున్నా కదా, కెమెరా కూడా దానికి మౌంట్ చేసిన. సో యాంగిల్ సెట్ చేసుకోవడానికి కెమెరా పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని అయితే రైడ్ చేస్తున్నా. చూద్దాం వీడియో ఎట్లా వస్తుందో. ఇందాక ఒకసారి ట్రై చేసినా కానీ అది ఓన్లీ మొత్తం డౌన్ చూపిస్తుంది, మీకు మొత్తం రోడ్ చూపించట్లేదు. సో అందుకే మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నా. ఛానల్ నేమ్ చేంజ్ చేద్దామని చూస్తున్నా. మీకు ఏమన్నా నేమ్స్ నా నేమ్తో నచ్చితే సజెస్ట్ చేయండి, సర్చ్ చేయండి. మీరు ఏదైనా నేమ్ చెప్తే నేను దాన్ని చూసి నేమ్ చేంజ్ చేస్తా. నేనైతే కొన్ని నేమ్స్ అనుకున్నా, ఒక 6 నేమ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసి పెట్టుకున్నవి. సో ఆ నేమ్స్ మీకు ఆ వీడియో పైన పెట్టేస్తా, ప్లే అవుతుంటుంది. 6 నేమ్స్ 1 2 3 4 5 6 అని అట్లా నేమ్స్ పెడతా. సో మీకు దాంట్లో ఏదైనా నచ్చితే సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. సో కామెంట్స్ చూసుకొని నేను ఏ నేమ్కి అయితే ఎక్కువ రీచ్ వస్తే ఆ నేమ్ని నా ఛానల్ నేమ్గా పెట్టేసుకుంటా. లేదు అంటే ఇవేవి నచ్చకపోతే ఇంకా వేరే ఏదైనా నేమ్ సజెస్ట్ చేయండి, ఆ నేమ్ పెట్టేస్తా. ఎంత పెద్ద హెల్మెట్ పెట్టుకుని సైక్లింగ్ ఎవరు చేసి ఉండరు ఇప్పటివరకు అయితే. మేబీ స్టంట్స్ చేసే వాళ్ళు యూజ్ చేస్తుంటారు కావచ్చు, కానీ నార్మల్గా సైక్లింగ్ చేసేవాళ్ళు నార్మల్ సైక్లింగ్ హెల్మెట్ యూజ్ చేస్తారు. కానీ నేను మోటో హెల్మెట్ యూజ్ చేస్తున్నా. సైక్లింగ్ హెల్మెట్ తీసుకున్నా కానీ హెల్మెట్ మౌంట్ అంటే పైన చేసుకోవాలి, హెల్మెట్ పైన అక్కడ పైన చేసుకుంటే మనం మాట్లాడితే మైక్ క్యాప్చర్ చేయదు. సో ఈ హెల్మెట్ ఎందుకంటే మౌత్ దగ్గరనే కెమెరా ఉంటుంది, మైక్ తొందరగా క్యాప్చర్ చేస్తుంది అని చెప్పేసి తీసుకున్నా. అయితే ఒక ప్లాన్ అవుతుంది షామీర్పేట లేక్కి కొట్టాలని. సో మా ఇంటి దగ్గర నుంచి షామీర్పేటకి అయితే 45 కిలోమీటర్స్ అవుతున్నది, అంటే అప్ అండ్ డౌన్ కలుపుకొని 90 కిలోమీటర్స్ అనుకోండి. సో అది కొట్టాలి. అది కొట్టినామంటే చాలు. అది కొట్టిన తర్వాత మన ఎనర్జీ లెవెల్ చూసుకోవాలి. అది కొట్టిన తర్వాత మన ఎనర్జీ ఎట్లుంది, టైర్డ్ అయిపోయినామా, కాళ్ళు నొస్తున్నాయా, బాడీ స్ట్రెయిన్ అయిపోయిందా ఏంటి అనేది చూసుకోవాలి. ఒకవేళ హాల్ సెట్
ఇంకొక 50 కిలోమీటర్స్ ఒకే కెపాసిటీ నా బాడీకి ఉంది అని నాకు అనిపించింది. అంటే చలో ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఐ విల్ రెడీ ఫర్ బిగ్ రైడ్స్. సో వర్కౌట్ అయితే అయిపోయిందండి. ఇక ఇంటికి వెళ్తున్నా, 7 అవుతుంది. సో 8 కిలోమీటర్స్ మేబీ 30 మినిట్స్లో వెళ్ళిపోవాలి. 7:30 వరకు ఇంట్లో ఉండాలి. అన్ని వీడియోలలో చెప్తున్నా కదా 7:30 వరకు ఇంటికాడ ఉండాలని. సో అది టైం మేనేజ్మెంట్ అంతే. సో ఇంకా ఇంటికైతే రాలేదు. నేను ఈ వర్కౌట్ ఆన్ చేయడం మర్చిపోయినా. స్టార్ట్ అయ్యేటప్పుడు ఆన్ చేయడం మర్చిపోయినా. అక్కడ వెళ్ళిన తర్వాత పాజ్ చేసిన. సో మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేయాల్సింది కానీ